జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం 14వ శ్లోకంలో ఉన్నాం. మచ్చిత్త మత్పరహ. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నా యందు చిత్తాన్ని ఉంచి నేనే పరమగతిగా ఎంచు అని. కృష్ణ పరమాత్మ భగవద్గీత మొత్తంలో అనేక విధాలుగా అడ్రస్సింగ్ చేసుకున్నారు. అందులో ఏ విధానాన్ని మనం అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కృష్ణ పరమాత్మని మనం రిసీవ్ చేసుకోవాలి. రాములు వారు ఆంజనేయ స్వామి సంవాదం విందాం. ఆంజనేయ స్వామిని అడుగుతున్నారు రాములు వారు, హనుమా నీవు నా గురించి ఏ విధంగా భావన చేస్తున్నావు అని. ప్రభు, మీరు నా ప్రభువులు, నేను మీ దాసుడను. ఆంజనేయ స్వామిది దాస్యభక్తి. మరింత సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి యోగనిష్టలో చెప్తున్నారు, ప్రభు మీరు పరమాత్మ, నేను మీ అంశని. అంటే మనం ఏదైతే ఆత్మ సాక్షి అనుకున్నామో ఆ ఆత్మ సాక్షి స్థితిని, సర్వాంతర్యామి స్థితిని చేరిపోయారు ఆంజనేయ స్వామి. అప్పుడు చెప్తున్నారు రాములు వారిని, ప్రభు నేను మీ అంశని అని. ఇంకా నిర్వికల్ప సమాధి స్థితికి చేరిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి అంటారు, రామ మీరెవరో అదే నేను, మీకు నాకు భేదం లేదు అని. అయితే మనం సామాన్యులం కాబట్టి మొదటి స్టెప్లో ఆంజనేయ స్వామి ఏదైతే చెప్పారో, మీరు ప్రభువులు, నేను మీ దాసుడను, ఇది మనకి ఉత్తమమైన మార్గం. అలాగే రామకృష్ణ పరమహంస ఫాలో అప్ చేసిన మార్గం, కాళీమాతను నేను మీ పుత్రుడును అంటారు, పుత్రభక్తి. రాముల వారిని కృష్ణుడిని కూడా కాళీ రూపాలుగా చూస్తారు, రామకాళి కృష్ణకాళి. ఆ కాళీ యొక్క పుత్రుడను అని చెప్తారు రామకృష్ణులు. ఇక మూడవది కలియుగానికి సూట్ అయింది, నారద మహర్షి మనందరికీ చెప్పింది కూడా నామభక్తి, నామ జపం చేయడం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నామజపం చేయడం ద్వారా మనం భగవంతుడిని ప్రపత్తి చేయాలి అని చెప్పి కలియుగంలో మనబోటి సామాన్యులకి ఇది సూట్ అయింది అని చెప్పారు. కాబట్టి ఎవరికి సూట్ అయిన విధానాన్ని వారు ఫాలో అప్ చేసి కృష్ణ పరమాత్మని శరణు వేడదాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.